హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి శంకరపల్లి నుంచి కొండకల్లు వెళ్ళేటువంటి 100 ఫీట్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్లో ఉన్నామండి. సో ఈ 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్లో మనకు పేరం అక్షిత ఫేస్ 1లో ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే ఒక ప్లాట్ రీసేల్కి రావడం జరిగింది. సో ఆ లొకేషన్ చూపించడం కోసం ఈ స్పాట్కి వచ్చాము. సో మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి మనకి శంకరపల్లి టు కొండకల్లు వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి ఇది. సో మీకు ఆపోజిట్లో కనపడేది సాయి సూర్య వాళ్ళ ప్రాజెక్టు గురుస్తానండి. సో ఈ కనెక్టివిటీ నుంచి కొండకల్లు హార్డ్లీ మనకు ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇటు మనకి శంకరపల్లి కూడా సేమ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మీకు ఎదురుగా కనపడేది వెంచర్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి ఇది. సో మీకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి ఆనుకొని మనకి హీరానందిని ప్రాజెక్టు 60 ఎకర్స్ ప్రాజెక్ట్ ఉంటుందండి. అలానే ఇంకోవైపు మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ అండి. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా టోటల్ మనకు ఒక 5 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి మనకి 2018-19 అప్రూవ్డ్ లేఅవుట్ అండి, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని హీరానందిని వాళ్ళ ప్రాజెక్ట్ అయితే 60 ఎకర్స్లో డెవలప్మెంట్ చేశారు. సో దానికి ఆనుకొని మనకి పేరం అక్షిత ఫేజ్ 2 ఉంది. దానికి ఆనుకొని మనకి హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్స్ అండ్ శుభగృహ అవంతిక ప్రాజెక్టు. సో ఈ 5 ప్రాజెక్ట్స్ కూడా ఒకదానికొకటి కంబైన్డ్ అయి ఉంటాయండి, క్లబ్ అయి ఉంటాయి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. సో ఈ రోడ్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి రోడ్డు ఫేసింగ్కే ఆ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 200 స్క్వేర్ యార్డ్స్ 30x60 డైమెన్షన్ అండి. సో ఇక్కడ నుంచి మీకు ఏదైతే రైట్ సైడ్ కనపడుతుందో అదంతా కూడా హీరానందిని ప్రాజెక్టు. సో యాజ్ పర్ హెచ్ఎండి రూల్స్ ప్రకారం మనకి ఒక ప్రాజెక్టు నుంచి ఇంకో ప్రాజెక్టులోకి వెళ్ళడానికి మనకి యాజ్ పర్ హెచ్ఎండి రూల్స్ ప్రకారం కనెక్టివిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కొంచెం మెయింటెనెన్స్ పూర్ ఉంటుందండి. కాకపోతే మనకి అప్రిషియేషన్ పరంగా కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ పరంగా కానీ చాలా కంఫర్టబుల్ లొకేషన్ అండి. సో దీనికి ఆనుకొని ఉన్నటువంటి మనకి పేరం అక్షిత 2 అండ్ హర్షిత్లో కూడా మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకి హీరానందినిలో కూడా మనకి కమర్షియల్ ప్లాట్ అయితే కమర్షియల్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో కమింగ్ 2 to 3 ఇయర్స్లో కనుక ఈ లొకేషన్లో అయితే 100% రెసిడెన్షియల్ ఫామ్ అవబోతుంది. సో చుట్టుపక్కల మొత్తం కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ అంతా కూడా మనకి రేడియల్ రింగ్ రోడ్ 7. ఇప్పుడు మనకి ఏదైతే కొల్లూరు నుంచి డైరెక్ట్గా ఈ ప్లాట్ దగ్గరికి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రావాలి అంటే కొల్లూరు ఎగ్జిట్ నుంచి రేడియల్ రింగ్ రోడ్ 7 ఎక్కితే మనం డైరెక్ట్గా కొండకల్ రైల్వే గేట్ దగ్గర మనకి ఎగ్జిట్ అవుతామండి. సో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంది. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ మోకిళ్ళ, మనకి సార్క్, ఐరిస్, సో నంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ ఈ లొకేషన్కి వెరీ నియర్ బై ఉన్నాయండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా పార్క్ ఏరియా, ఇదంతా కూడా హీరానందిని వాళ్ళ ప్రాజెక్ట్ అండి. సో నేను మీకు హీరానందిని వాళ్ళ ప్రాజెక్టు మాత్రమే చూపిస్తున్నాను. సో అది ఈ ప్రాజెక్ట్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పేరం అక్షిత ఫేస్ 1లో కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ప్లాట్ రీసేల్ చేయాలంటే మాకైతే ఇన్ఫామ్ చేయండి. సో ఛానల్ తరపున మేము కూడా ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుంది. సో మనకు ప్రస్తుతానికైతే ఇందులో ఉన్న ప్లాట్ అయితే 200 స్క్వేర్ యార్డ్స్ 34,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి. సో యావరేజ్గా అంటే ప్లాట్ లొకేషన్ బట్టి కొంచెం రేట్ అటు నెగోషియేషన్ అటు ఇటుగా ఉంటుంది. సో చాలా ప్రైమ్ లొకేషన్లోనే ఉందండి ప్లాట్. చాలా ఎంట్రన్స్ ఏదైతే మనకి ఇందాక ఎంట్రన్స్ ఆర్చ్ చూసామో ఎంట్రన్స్ ఆర్చ్కి వెరీ నియర్ బై ఉంటుంది ఆ ప్లాట్ కూడా. సో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి మనకి ఇందులో అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే సాయి సూర్య గురుస్తన్ వాళ్ళది, దాంతోపాటు లహరి రిసార్ట్స్. సో ఇటు పక్క మనకి శంకరపల్లి, అటు పక్క మనకి పటాన్ చెరువు, ఇటు మనకి మోకిళ్ళ, శంకరపల్లి. సో వీటన్నిటికీ కూడా మిడిల్ పాయింట్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు మనకి అవంతిక, హీరానందిని ఈ 5 ప్రాజెక్టులు కూడా మనకి ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో సెంటర్ పాయింట్లో ఉంటాయండి. సో ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే యాక్సెసిబిలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఏదైతే అవంతిక అని చెప్పుకుంటున్నామో శుభగృహ అవంతికలో కూడా ప్రైసెస్ అయితే చాలా హైక్ అవుతున్నాయి. సో ఇందులో కూడా మనకి ఇన్ ఫ్యూచర్లో అయితే 100% అయితే ప్రైస్ రేంజ్ అనేది చాలా బాగుంటుంది ఇన్ ఫ్యూచర్.
సో మనకి ప్రైస్ కోడింగ్ అయితే 34K నెగోషియేషన్ 34K కోడ్ చేస్తున్నారండి ఇందులో ప్రజెంట్ ప్లాట్ అయితే. సో నెగోషియేషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. సో కాకపోతే కొంచెం మనకి మెయింటెనెన్స్ అనేది పూర్ ఉంటుంది, మెయింటెనెన్స్ లేదు అంతగా, బట్ మనకి అప్రిషియేషన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.